తండ్రి కొడుకుల కుమ్ముడే కుమ్ముడు. ఖైదీ నెంబర్ 150 ఇప్పుడు ఎక్కడ చూసినా అభిమానులు అందరూ చెప్పే మాటే ఇది. ముఖ్యంగా చిరంజీవి డాన్సులు ఈ సినిమాలో కుమ్మేశాడని, మళ్ళీ మునుపటి చిరంజీవిని వెండితెరపై చూశామని అభిమానులు ఎంతో కోలాహలంతో 2 రోజుల ముందే సంక్రాంతి పండగని జరుపుకుంటున్నారు. నిజానికి చిరంజీవి 150వ సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం కొణిదెల ప్రొడక్షన్స్ అని ప్రత్యేకమైన బ్యానర్ని కూడా రెడీ చేసి తన తల్లి సురేఖ పేరు పైన ప్రొడక్షన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ని ఎంచుకున్నా, చోటాకై నాయుడుని వద్దని రత్నవేలుని కెమెరామెన్గా పెట్టుకున్నా, అఖిల్ సినిమా ఫ్లాప్ ఇచ్చినా సరే వివి వినాయక్ని ప్రోత్సహించి తనదైన స్టైల్లో సినిమాని తెరకెక్కించమని చెప్పినా అన్ని బాధ్యతలను ప్రొడ్యూసర్గా సక్రమంగా నిర్వహించాడు. ఇక సినిమాలో ప్రొడ్యూసర్గా మాత్రమే కాకుండా మెగాస్టార్తో కలిసి అమ్ముడు కుమ్ముడు అంటూ స్టెప్పులు కూడా వేసి ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పాటలో చరణ్ మెగాస్టార్లు కలిసి నటించిన ఫోటోలు హాట్గా సోషల్ సైట్స్లో దర్శనమిస్తున్నాయి. ఇంతలా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు మెగాస్టార్ సూపర్ డూపర్ హిట్ కొట్టే వరకు విశ్రమించకుండా పనిచేశాడు చరణ్. ఇలా తండ్రి కొడుకులు కలిసి సినిమాని ఒక రేంజ్కి తీసుకువెళ్లారని, చిరంజీవి ఈ సినిమాకి డ్యాన్స్ చేయటం అనేది అంత ఆషామాషి కాదని, ఎందుకంటే 62 ఏళ్ల తన వయసును కూడా లెక్క చేయకుండా తన బాడీలో రిథంని అలాగే మెయింటైన్ చేయటం అందరికీ సాధ్యం కాదని చెప్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు, గతంలో ఇలా 60 సంవత్సరాలు దాటిన తర్వాత పక్కా కమర్షియల్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చిన హీరో ఎవరూ లేరని, ఒకవేళ ఇచ్చిన యంగ్స్టార్స్కి పోటీగా ఇలాంటి డాన్సులు చేయలేదని చెప్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి పండగకి రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే కలెక్షన్ సునామీని సృష్టిస్తోంది. ఇక మున్ముందు కుమ్ముడే కుమ్ముడు అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. Like and subscribe Eagle Media Works.